ఆ మాట. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? నిన్ను శిక్షిస్తాడా? అమ్మాయిని శిక్షిస్తాడా ఇప్పుడు దేవుడు? అది అంత కిరాతకంగా ఉన్నారు. ఎలా వీళ్ళ గురించి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చిరాకొస్తుంది. ఎలాంటి శిక్షలు వీళ్ళకి విధించాలి? ఈ రోజున ఆ వ్యక్తిని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ రోజున కొత్తగా చేసింది కాదు ఈ అమ్మాయిని. గతంలో కూడా పక్క ఊర్లో ఇలానే ప్రవర్తిస్తే మహిళల పట్ల అసభ్యంగా అక్కడ దేహశుద్ధి చేసి ఊరి నుంచి పంపించిన పరిస్థితి ఈ వ్యక్తిని. మరి ఇక్కడికి వస్తే అదే పరిస్థితి. వాళ్ళ భార్య, బిడ్డలు కూడా ఆయన వదిలేసి వెళ్ళిన పరిస్థితి. ఈ రోజున చూస్తుంటే అమ్మాయి పరిస్థితి, అమ్మాయికి ఏదైతే గర్భనిరోధక మాత్రలు ఇవ్వటం వల్ల అమ్మాయి ఆరోగ్యం ఈ రోజున పాడైపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు చెప్పుకుంటే ఈ దరిద్రుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇట్లాంటి వ్యక్తుల మీద మరి కొంతమంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి చూపిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ మరి ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించిందా? మత మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత విపరీతంగా పెరిగింది. బైబిల్ని పిల్లల చేత కూడా పట్టించి స్కూల్లో కూడా బైబిల్ పాఠాలు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఇలాంటివే జరుగుతాయి. మరి ఎన్ని రకాలు మనం రోజు చూస్తూ ఉన్నాం ఇలాంటి వీడియోస్. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజైనా దీని గురించి మాట్లాడా? మహిళల పట్ల అన్యాయం జరుగుతుంటే ఏ రోజన్నా ఖండించాడా? దానివల్ల ఉపయోగం ఏంటి నాకు అని చెప్పి అడిగిన పరిస్థితి ఆ రోజున వాళ్ళ మహిళా కమిషనరే చెప్పింది కదా, వాసిరెడ్డి పద్మ గారు.